హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిని. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే ఎమ్మీగా అండ్ జ్యూసీగా ఇన్స్టాంట్ నూడిల్స్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ 5 minutesలో కుక్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నేను ఇక్కడైతే కడాయి పెట్టేసుకొని 200 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. 2 ఇన్స్టాంట్ నూడిల్స్ని అయితే యాడ్ చేసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని ఉడకపెట్టేసుకుందాం. అవి బాగా మరిగాక ఉడకబెట్టేసాక ఒక వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇక్కడ నేను విత్ వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ సూప్ వాటర్ ఉండడం వల్ల మనకు జ్యూసీగా ఉంటుందన్నమాట నూడిల్స్ అనేది. మళ్ళీ గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు, కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒక 30 seconds పాటు ఫ్రై అయితే చేసేసుకుందాం. సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిస్ని, టమోటాస్ని యాడ్ చేసేసుకొని కలిపేసేసుకుందాం. ఇక్కడ మీరు బఠానీస్ని కానీ క్యారెట్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేనైతే వేయడం లేదు, మీరు కావాలంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మనకు టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ని అండ్ చిటికెడు పసుపుని యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ మనము పసుపు యాడ్ చేయడం వల్ల టమోటాస్ కానీ, ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చిస్ కానీ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట. అండ్ బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఆ నూడిల్స్ని మనం దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. విత్ వాటర్ వేసేసుకోండి, అప్పుడే మనకు జ్యూసీగా ఉంటుందన్నమాట. వేసేసుకొని కలిపేసుకుందాం. మనకు నూడిల్స్ దాంట్లో మనకు నూడిల్స్ మసాలా అని చెప్పి వచ్చేసి ఉంటుంది, దాన్ని యాడ్ చేసేసుకుందాం. 2 మసాలా ప్యాకెట్స్ అయితే ఇక్కడ నేనైతే యాడ్ చేశాను అనమాట. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి అన్న మసాలా కూడా చాలా త్వరగా ఉడికిపోయి అన్ని నూడిల్స్లోకి పట్టేస్తుంది అనమాట. అంతా బాగా కలిపేసేసుకొని మనం దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పల్లీల కారం పొడిని అయితే యాడ్ చేసేసుకొని అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని తింటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.